హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ఎర్ర కందిపప్పు. దీన్నే మసూర్ దాల్ అంటారు, మైసూర్ కందిపప్పు అంటారు. తెలంగాణలో అయితే దీన్ని ఇంకా ఎర్రపప్పు అని కూడా అంటారు. ఈ పప్పుతో మనం పప్పు చేసామంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని, అదేనండి ఎర్రపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని మనం నానబెట్టేసుకున్నామంటే త్వరగా ఉడికిపోతుంది. మామూలు కందిపప్పు కంటే కూడా ఈ కందిపప్పు త్వరగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ మసూర్ దాల్ మసాలా పప్పు ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ మర్చిపోరు, అంత బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా వేడిగా అన్నం వండుకొని మనం ఎర్ర కందిపప్పుతోటి పప్పు చేసుకొని, ఇంకా బీట్రూట్ ఫ్రై చేసుకొని మనం వేడి అన్నం పెట్టుకొని ఇలా తిన్నామంటే చాలా బాగుంటుంది కదా. ఈ సమ్మర్లో ఇలా చేసి పెట్టేసేయండి హాలిడేస్లో పిల్లలకి, అందరూ హ్యాపీగా తినేస్తారు. నెయ్యి వేసుకొని ఈ వేడి అన్నంలో ఈ పప్పు, ఈ పచ్చడి, ఈ బీట్రూట్ ఫ్రై తింటుంటే ఇంకా స్వర్గం అనమాట, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం మసూర్ దాల్ మసాలా పప్పు చేసుకోబోతున్నామండి. ఎప్పుడు తినే పప్పులు బోరు కొట్టుంటే కనుక ఈసారి ఇలా ట్రై చేయండి. కడాయి పెట్టుకొని ముందు ఆయిల్ వేసుకున్నాము, తగినంత వేసుకోవాలి. పోపు దినుసులు వేసేసుకున్నాము. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ మసాలా పప్పు అనేది. మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నాను, ఇంకా మెంతులు వేస్తున్నానండి. పప్పులో మెంతులు అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మనకి గ్యాస్ అనేది రాకుండా కూడా చేస్తుంది. మెంతులు వేసుకోవడం వల్ల ఖచ్చితంగా మెంతులు అయితే వేయాలి. ఇలాగ చక్కగా ఫ్రై అవ్వాల్సి ఉంటుంది ఆయిల్లో. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాతే మనం ఏం వేసుకున్నా బాగుంటుంది. ఇంకా మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఉంది, కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి తీసుకోవాలి. అదేనండి తెల్లగడ్డలు అంటారు, చిన్నులపాయలు అంటారు కదా, కొన్ని ఏరియాస్లో వీటిని వెల్లిగడ్డలు అని కూడా అంటారు కదా. వీటిని మనము దంచేసుకోవాలి, కచ్చా పచ్చగా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు నేను తుంచేసేసాను. ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి తగినన్ని. ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసేసాను. సన్నగా కట్ చేస్తే మనకి పప్పు ఉడికేసరికి ఈ పచ్చిమిరపకాయ కూడా ఉడికిపోతుంది. ఇంకా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ పోపు అంతా కూడా ముందుగా మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మామూలు పప్పు కంటే కూడా ఈ పప్పుని ఇలా చేస్తేనే బాగుంటుంది, మసాలా పప్పు కాబట్టి. ముందుగా మనం పోపు పెట్టుకొని తర్వాత పప్పు ఉడికించుకుంటాము. ఇంకా 5 టమాటాస్ తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా. పండు టమాటాలే తీసుకోవాలి, అప్పుడే మనకి పప్పు మంచి టేస్ట్ ఉంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేసుకొని మనము పోపు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పోపులో మగ్గిపోవాలి, అప్పుడే మనకు మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. చక్కగా మగ్గిపోవాలి. మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసామంటే చక్కగా మగ్గిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది. మన టొమాటో అనేది మగ్గిపోద్ది అనమాట, మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది పప్పు అనేది. ఈ మైసూర్ దాల్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది, మంచి విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నటువంటి పప్పు అండి ఇది. ముందుగా నానబెట్టుకున్న పప్పుని మనం పోపులో వేసేసుకుంటున్నాము. ఇంకా టొమాటో, ఉల్లిపాయ అన్నీ మగ్గిన తర్వాత వేసుకోవాలి. ముందుగా నానబెట్టేసి పెట్టేసుకున్నాం కదా పక్కన, అవి తీసి వేసేసుకోవాలి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మంచి విటమిన్స్, ప్రోటీన్స్ కలిగినటువంటి ఎర్ర కందిపప్పు చాలా బాగుంటుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం వాటర్ వేసుకోవాలి తగినన్ని. ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ అయితే వేసాను. చక్కగా ఉడికిపోతుంది, చాలా త్వరగా ఉడికిపోతుంది. మంచి రుచి కూడా ఉంటుందన్నమాట. మామూలు పప్పు కంటే కూడా ఈ పప్పు చేసి పెట్టేసేయండి, పిల్లలు ఇదే కావాలని అడుగుతారు, అంత బాగుందన్నమాట. మొత్తం చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం సిమ్లో పెట్టి మూత పెట్టేస్తామంటే అది ఉడికిపోతుంది. 4 పక్కల మనం కలిసే విధంగా కలపాల్సి ఉంటుంది. మన టొమాటో, ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి, కందిపప్పు అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. మూత పెట్టేసామంటే మనం ఈలోపు ఇంకేదైనా పనులు చూసుకోవచ్చు హ్యాపీగా. చక్కగా ఉడికిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి మనకు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఈ పప్పు చేయడం అనేది చాలా ఈజీ అనమాట. అలాగే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా మనం కదుపుతున్నాము. ఈ గరిటె వాడాలండి ఈ బాండిలకి, కాబట్టి మనం ఈ చెక్క గరిటెనే వాడుతున్నాము. మూత పెట్టేసామంటే చక్క ఉడికిపోతూ ఉంది. ఒక్క 5 నిమిషాలు మూత తీసి చూసామంటే ఈ విధంగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉంది. మనం పప్పు ఎలా తినాలనుకుంటే అలా కొంచెం వాటర్ కావాలనుకుంటే ఎసురు ముందే ఉంచుకోవాలి, తర్వాత అయితే మనం వేయకూడదు. మనకి ఎక్కువగా పలసగా కావాలి పప్పు అనుకుంటే కొంచెం వాటర్ ముందే ఎక్కువ వేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం వేసామంటే పప్పు బాగుండదన్నమాట. ఉడికేటప్పుడే వేసుకోవాలి, తర్వాత అయితే అస్సలు వేయకూడదు. మనం కొంచెం
చింతపండు అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనం ఎన్ని టమాటాలు వేసుకున్నా టమాటాల్లో పులుపు అనేది ఉండదు కాబట్టి ఈ సమ్మర్లో మనం చింతపండు అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పులోని మనం ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం సాల్ట్ వేస్తున్నాము. ముందే వేసుకున్న సాల్ట్ సరిపోలేదనమాట. ఇవన్నీ కూడా వేసుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని మగ్గించామంటే చాలా బాగా మగ్గిపోతుంది. ఇంకా కొంచెం కారం వేస్తున్నాను. ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. ఇంకా మనం వచ్చేసి ఇప్పుడు ఇది మసాలా పప్పు కాబట్టి మనము కసూరి మేతి వేస్తున్నాము. ఒక్క స్పూన్ వేస్తున్నాము. ఎక్కువ వేయట్లేదు. ఇంకా ధనియా జీలకర్ర పౌడర్ అనమాట ఇది. ఈ పొడి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా చాలామంది ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. నేనైతే వేయలేదు. మీరు కావాలంటే మీకు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ధనియాలు జీలకర్ర వేయించి దూరగా పొడి చేసి పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు. ఆ పొడి ఇప్పుడు నేను ఒక స్పూన్ వేసాను. చాలా టేస్ట్ ఉందండి ఈ పప్పు అయితే, మసాలా పప్పు. మీరు కనుక ఎప్పుడు ట్రై చెప్తే తప్పకుండా ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. ఈ పప్పు చాలా బాగుంది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా మనం ఇంగు వేస్తున్నామండి. ఇంగు కంపల్సరీ ఉండాల్సిందే. ఇంగువ వెల్లుల్లి ఇవి 2 పప్పుకి మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట. తప్పకుండా వేసుకోండి. ఇంగువ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా కలపాలి. మనకి ఎక్కువ పప్పు లూజ్ కావాలనుకుంటే ముందు చెప్పుకున్నట్టుగా కొంచెం వాటర్ ఎక్కువ ఎసురు ఎక్కువ పోసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ విధంగా అంటే సరిపోతుంది. మనకి ఎక్కువ పలసగా ఉంటే బాగుండదు కాబట్టి తినరు కాబట్టి ఈ విధంగా నేనైతే చేసేస్తున్నాను. రెడీ అయిపోయింది. పప్పు అయితే సిమ్లో పెట్టేసామంటే అదే మగ్గుతూ ఉంటుంది. ఈ మసూర్ దాల్ పప్పు కనీసం వారానికి 2 సార్లైనా తినాలంటండి. ఈ పప్పులో మంచి విటమిన్స్, ప్రోటీన్స్, మాంసకృతులు అన్నీ ఉన్నాయంట. ఖచ్చితంగా మీరు కూడా తినండి. డాక్టర్స్ చెప్తున్నారు. ఈ పప్పు అయితే చాలా టేస్ట్ ఉందండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. అసలు ఎప్పుడెప్పుడు తినాలా అన్నంత మంచి ఫ్లేవర్ ఉంది ఈ పప్పు అయితే. చాలా బాగుంది. అస్సలు వదలరండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. ఈ పిల్లలైతే అస్సలు వదలరు. అంత బాగుందనమాట మసాలా పప్పు. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకున్నాము. ఇంకా మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది. దించేసుకున్నాం. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మన ఛానల్ విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.